ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/11/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, పంచమి సాయంకాలం 4:55 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:55 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:32 నుంచి 2:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:24 వరకు. వర్జము రాత్రి 11:10 నుంచి 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభవంతమైన స్థితి కనబడుతోంది. వస్తు లాభము, వాహన లాభము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి శుభవార్త కూడా కనబడుతోంది. నూతన వాహనాన్ని కానీ, వస్తువు కానీ, సువర్ణాభరణం కానీ కొనుగోలు చేయడం ఖాయము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం పుష్కలంగా ఉంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం, కోర్టు తీర్మానాలు మీకు అనుకూలంగా వచ్చేటువంటి శుభవాతావరణం. ఈవెంట్ ఏమైనా వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన శుభ పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఈ భార్యాభర్తమైనటువంటి మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాలు కూడా అనుకూలతలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. రైతన్నలకి, పూలు, పండు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, శుభవార్త శ్రవణం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. విదేశాలు కూడా అనుకూలవంతమైనటువంటి వృత్తుల లాభం. విదేశాలు నూతన స్వగృహ ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి కార్య సాధన చేసే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభయోగం కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు లాభాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, మంచి అనుకూలవంతమైనటువంటి కార్యసిద్ధి, ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగా కనబడుతోంది. వ్యవహార లాభాలు ఉన్నాయి. విద్యలో రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ అయిన పరీక్షలు ఉన్నా తప్పకుండా ఈ రోజు మీకు వాటిల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవచ్చును. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం. స్థిరమైనటువంటి గృహయోగం, అంటే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, ఆనంబంధాలు, అలాగే కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశం, వివాదాలకి దూరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను లాభావసాటి వ్యవహారం.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా ఉన్నది. తప్పకుండా వేద పండితులకి మంచి పేరు ప్రతిష్టలు, జ్యోతిష్య పండుగ అవార్డు వచ్చే అవకాశం, అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, కార్యజయం, సంపూర్ణ ఆరోగ్యం, ధన సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలతల్ని, ప్రతికూలతల్ని అధిగమించే అవకాశం కూడా కనబడుతుంది. అంటే అప్పుల బాధల నుంచి ముక్తలే అవకాశం, చేతి నిండా ధనం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో భవిష్యత్తుకి పునాది వేసుకునే అవకాశం కనబడుతుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, విదేశాల్లో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా మంచి లాభాలు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వీసా సంబంధమైన సౌలభ్యాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా మంచి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, క్షేత్ర దర్శనం అంటే దేవాలయ దర్శనం, తీర్థయాత్రలు చేసే అవకాశం, కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం లేదా విహారయాత్రలు చేసే అవకాశం కనబడుతుంది. తప్పకుండా ఆర్థికపరమైన అభివృద్ధి, ఆస్తిపరమైన అభివృద్ధి పొందుకుంటారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. మంచి వ్యవహార శైలి, అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చక్కటి అనుకూలవంతమైన అనుబంధాలు, సంతాన యోగం, శుభకరమైన వివాహ యోగ్యత, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, నూతన వ్యాపార ప్రారంభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెన అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు, లేనిపోని అవాంతరాలు సృష్టించుకునే అవకాశం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. రామనామ స్మరణ, శివనామ స్మరణ మీకు ఈరోజు అత్యంత ఆవశ్యకతగా చెప్పబడుతోంది. తప్పకుండా అటువంటి నామస్మరణ చేస్తేనే మీకు లాభము, ఆనందము, ఆరోగ్యము, ఘర్షణ వాతావరణం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేదా మీకు నష్టము తప్పకపోవచ్చు. తల్లిదండ్రులను సేవించే ప్రయత్నం చేయండి. అలాగే ఉదకుంభ దానం, వస్త్రదానం, ఛత్రము అంటే గొడుగు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా సరే బ్రాహ్మడికి శనగలు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. విద్యార్థులు సమయ పాలన, ఏకాగ్రత ఉంటేనే ఉత్తీర్ణ సాధించే అవకాశం, లేదంటే నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పెట్టుబడే అవకాశం. జలమండలి, సబ్ రిజిస్ట్రారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కూడా మీకు అటువంటి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయక తప్పదు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును, తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మికమైన దుస్సంఘటనలు, వాహన వేగము, మద్యపాన సేవనం మీకు ఇబ్బంది కలిగించవచ్చును. బాబోయ్ అన్ని రకాల నెగిటివ్ చెప్తున్నారు. ఇవన్నీ అనుకూలంగా మారాలంటే మౌనము, నక్తము, పెద్దల మాట వినడము, జాగ్రత్తగా వెళ్ళడము, బండి వేగాన్ని తగ్గించడము, మద్యపాన సేవన చేయకపోవడం, అప్పులు ఇవ్వకపోవడం, పూచికంతగా సంతకాలు చేయకపోవడం, ఇవి చేయండి. అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు రాహు బాలేడు, బుధుడు అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు, చంద్రుడు వేయంలో ఉన్నాడు. తొందరపాటుతనం, స్వయం కృత అపరాధాలు ఉంటాయి. మరి దీన్ని అర్థం చేసుకోగలిగితే మంచిది. లేదా మళ్ళీ కామెంట్, మీరేం చెప్తున్నారు మాకేం కాగట్లేదు, మీరు పాజిటివ్ చెప్తే మాకు నెగిటివ్ అవుతుంది అనేటువంటి కామెంట్స్ కూడా వింటూనే ఉంటాను. దాని గురించి నేను పట్టించుకోకపోయినా సురక వేయక తప్పదు నాకు. ఎందుకంటే మీ జన్మజాతక పరిశీలన చేసుకోమని చాలాసార్లు చెప్పాను. కాబట్టి పదే అటువంటి కామెంట్స్ పెట్టి మీ యొక్క బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గించుకునే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. శ్రీధమైన ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా నష్టం, కష్టకాలం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం కలిగే అవకాశం. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది జరిగే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా
నష్టాలు పొందుకునే అవకాశం. ప్రతిదానికి అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అనవసర వ్యక్తులతో పర్యాసంగా మాట్లాడడం, దగ్గరగా ఉండడం చేయకండి. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి కష్టకాలం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఆపద సమయము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపార నష్టాలు. గ్యాస్ వ్యాపారంలో నష్టం, అగ్ని ప్రమాదం. ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశం. ఈ బ్యూటీ పార్లర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడే అవకాశం. బొటిక్స్ వ్యాపారం చేసే వారికి వస్త్రాలు కాలిపోవడం, లేదా మీ యొక్క యజమానించినటువంటి డిజైన్ కన్నా వేరేది చేసి ఘర్షణ మాత్రం తెచ్చుకోవడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంది. ఈవెంట్ మెయిన్ వారికి కూడా నష్టంగా చెప్పబడుతుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా మీరు వెళ్ళాలి. బుక్ చేసుకున్నాం టికెట్ అనుకుంటే మాత్రం హనుమాన్ చాలీసా పారాయణం, జన్మ జాతకాన్ని చూసుకోవడమే తప్పక మంచిది, లేదా నష్టం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతిగా మాట్లాడకండి. సామరస్య ధోరణి ఉంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకుంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అండి. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకోకపోతే మంచిది. ఈ రాశి వారు లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా మీరు ఉదయం 8:13 నుంచి 9:50 మధ్య కాలంలో లలిత సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ 3 నుంచి 9 అధ్యాయాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఎవరికైనా ఉదకుంభదానం చేయడం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 7 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అదృష్టంగా కనబడుతున్నాయి. చాలా మంచి ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు వ్యక్తులు, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంత శుభయోగం. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కొత్తగా ఇల్లు నిర్మాణం కానీ, కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు. రైతన్నలు పొలము కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, క్యారెట్ లాంటివి, క్యాబేజ్ లాంటి వ్యాపారం చేసే వారికి, ఆ పంట పండించే రైతన్నలకి లాభసాటి వ్యవహారం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారత లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోనూ లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. బ్యాక్లాగ్ పరీక్షలను కూడా పూర్తి చేసిన అవకాశం. కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్లోని శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మంచి అందరి ఆదరణ, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు లాభము, వాహన లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభం. విద్యలో మంచి పరిపూర్ణత. ఐఎల్స్, జిఆర్, టోఫెల్ కానీ, ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉండబోతోంది. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంత స్థితి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ తప్పకుండా అనుకూలంగా శుభంగా చెప్పవచ్చు. వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతుంది. అలాగే వృత్తిలో కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద, ఉద్యోగ, వృత్తి, విద్యాభివృద్ధి పొందే అవకాశం. విదేశాల్లో స్థిర నివాసం, కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకూలవంతమైన వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి నాంది పలికేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తులారాశి వారికి కూడా ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్లు అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి అనుకూలవంతమైన శుభ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్గిన శుభ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ధాన్య పంటలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడాకులు మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మేని వ్యాపారంలో కూడా అద్భుతమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి కనబడుతోంది. టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అనుకూలమైన శుభ, వస్తు, వాహన, ధన, కనక వస్తు, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. తప్పక శుభవార్త వింటారు. కుటుంబ పరిణ అభివృద్ధి ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకుని అదృష్టయోగం. ఈరోజు మీకు అనుకూలంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము అంటే నిన్న రోజు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. లేనిపోని అపవాదులు, అతి సర్వత్రా వర్జయతు, అధిక భోజనం కూడా నష్టము, అధికంగా మాట్లాడడం కూడా మీ కష్టాన్ని తెప్పిస్తుంది. జాగ్రత్త. ఇతరులపైన అనవసరపు ఆవేశపు మాటలు, నిందారోపణలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అవాంతరాలు సృష్టించుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వకూడదు. మీ వాహనాన్ని కూడా ఎవరికి చేబద్దులుగా ఇవ్వకండి. మంచిది కాదు. తిరిగి వచ్చే అవకాశం లేదు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా పిల్లల్ని 1కి 10 సార్లు పరిశీలించే అవకాశం, వారిని పరీక్షించే ప్రయత్నం చేయండి. వారు ఏం చేస్తున్నారో చూసే ప్రయత్నం చేయడం మీకు చాలా మంచిది. లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కళాకారులకి క్రీడాకార నష్టము, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టము, రాజకీయ భవిష్యత్తుకి కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రైతన్నులు మోసపోయే అవకాశం కనబడుతోంది. పూలు పళ్ళు కల్పించే వారికి నష్టం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, గొప్పల కోసం చెప్పేటువంటి పనులు, మాటలు, ఖర్చు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోనూ నష్టాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వ్యవహారాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని, అనుకూలతని. తప్పక అభిషేకం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎవరికైనా వీలైతే వెండి ఏదైనా దానం అంటే ఒక వెండి బిళ్ళ కానీ, వెండి రూపాయి కానీ దానం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు కనీసం దీపదానం చేసే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. పెసర్లు కూడా దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే ఖచ్చితంగా ఇవాళ మీరు వినాయకుడు సందర్శన మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:36 నిమిషాల నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి వివాహ యోగము, సంతాన లాభము, కుటుంబ వృద్ధి, అన్యోన్య దాంపత్యము, పెద్దల యందు భక్తి భావన, పెద్దల అనుగ్రహంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచన కనబడుతున్నాయి. తప్పకుండా చిన్ననాటి మిత్రుల్ని, మీరు వదులుకున్నటువంటి మిత్రుల్ని తప్పక కలుసుకునేటువంటి శుభ స్థితిగా చెప్పబడుతుంది. ఆర్థిక లాభాలు, ఆత్మీయులతో కలయిక, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్,
విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితం అనుకోండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అనుకోండి, ఈ రోజు మీరు సాధించలేనటువంటి కార్యక్రమం లేదు. చాలా మంచి ధైర్య సాహసాలతో మంచి నిర్ణయాలు తీసుకోవడం, వస్తువాహన సౌలభ్యం, శత్రునాశనం, మిత్రలాభం, మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తుకి ఒక మంచి కార్యాచరణ, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి వృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక పరమైన అభివృద్ధి, ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో శుభయోగాలు, అలాగే మంచి ప్రేమ వ్యవహారాలు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, విద్యార్థులకి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందిన అవకాశం, అన్ని రకాల పరీక్షల్లో అనుకూలత, తప్పకుండా మీకు అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా శుభయోగాలు, వస్తు లాభము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత. స్వదేశంలో విద్యా ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ లాభం, తప్పకుండా విదేశాల్లో మంచి కళాశాలలో అనుకూలవంతమైనటువంటి విద్యా ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. మంచి ఆలోచనలు, ఆత్మీయ కలయిక, కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు, సమస్త రోగనాశనం, రుణ విమోచన, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజర్కి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించే అదృష్ట యోగం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అదృష్ట యోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలత, వివాహ సంబంధ వేడుకల్లో ప్రశాంతత, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు వ్యక్తిని షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. ఆర్థిక అభివృద్ధి,
తప్పకుండా మీకు ధన ప్రాప్తి బాగా కనబడుతుంది. అప్పుల బాధ నుంచి ముక్తులయ్యే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, శుభకార్యాలు, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థులు కూడా విదేశాల్లో మంచి స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం బలంగా ఉంటుంది. ఈ రోజు మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. 3, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.